నమస్తే అండి. ఇవాళ అర్టికేరియా అండ్ యాంజియోఎడిమా గురించి డిస్కస్ చేద్దాము. అర్టికేరియా అంటే సింపుల్‌గా దద్దుర్లు అంటాము. ఇది ముఖ్యంగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వలన, లేకపోతే మెడిసిన్స్ వలన, లేకపోతే డస్ట్ వలన ఆహ్, అలర్జీ కలుగుతుందనమాట. దద్దుర్లొస్తాయి. చాలా ఇరిటేషన్, ఇచ్చింగ్ ఉంటుంది. పెయిన్ ఉంటాయి. ముఖ్యంగా ఈ అర్టికేరియా అనేది 2-3 అవర్స్ మాక్సిమం 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉండవనమాట. 24 అవర్స్ కన్నా ఎక్కువుందంటే వేరే ఆల్టర్‌నేటివ్ డయాగ్నోసిస్ మనం ఆలోచించాలి. ఈ యాంజియోఎడిమా గూడా అర్టికేరియా లాంటిదే. కానీ ముఖ్యంగా లారింజ్ అంటే మన విండ్ పైప్‌లో స్వెల్లింగ్ రావడము, బ్లడ్ ప్రెషర్ తక్కువ కావడము, కాంప్లికేషన్స్ అనేది ఎదురవుతాయి. యాంజియోఎడిమా ఇస్ కాంప్లికేటెడ్. యాంజియోఎడిమా గూడా కొన్ని కొన్ని సార్లు హెరిడిటరీ ఉండొచ్చు. పెద్ద అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. హెరిడిటరీ యాంజియోన్యూరోటిక్ ఎడిమా అని అంటాము. సి1 ఎస్ట్రేస్ అనే ఎస్ట్రేస్ ఇన్హిబిటర్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ లోపం వలన కలుగుతుంది. సో, ఈ అర్టికేరియా వచ్చిన వాళ్ళు మెయిన్‌గా ఇమ్మీడియేట్‌గా వచ్చినప్పుడు ఆహ్, ఈ దేని వల్ల వచ్చింది ఐడెంటిఫై చేయాలి. సో, అవి తరచుగా అవాయిడ్ చేస్తే బెటరు. ఏదైనా ఫుడ్ ఉండొచ్చు. ముఖ్యంగా ఫుడ్స్‌లో అయితే పీనట్ లేకపోతే బ్రింజాల్, ఎగ్స్, సీ ఫుడ్ లైక్ రొయ్యలు గానీ, క్రాబ్ గానీ, ఫిష్ గానీ ఇలాంటి స్పెసిఫిక్ ఫుడ్స్ వలన అలెర్జీస్ చాలా మటుకు కలుగుతాయి. డస్ట్ అలెర్జీ గూడా మోల్డ్, మన డస్ట్ మైట్స్ వీటి వలన గూడా అలెర్జీస్ కొన్ని కొన్ని ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ చాలామంది ఓవర్ ద కౌంటర్ వాడతారు. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ వలన గూడా ఈ అర్టికేరియా ఈజీగా రావచ్చు. సో, అవి ఐడెంటిఫై చేస్తే అవి అవాయిడ్ చేస్తే బెటరు. కానీ క్రానిక్ అర్టికేరియా అనే ఒక కండిషన్ ఉంటుంది. అది మోర్ థాన్ 6 వీక్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తూ పోతా ఉంటాయన్నమాట. సో, ది వితౌట్ ఎనీ కాస్ట్ చాలా మటుకు 50% అబోవ్ పేషెంట్స్‌లో రీజన్స్ అనేది ఏం తెలవదు. సో, ఇలాంటి పేషెంట్స్‌లో మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఒమాలిజుమాబ్ లాంటివి పీరియాడిక్‌గా ఇస్తా ఉంటామన్నమాట. సో, ఈ అర్టికేరియా ముఖ్యంగా ట్రీట్మెంట్ వరకు వస్తే యాంటీ హిస్టమినిక్స్ లైక్ అట్రాక్స్ గానీ, లేకపోతే అలెగ్రా, సిట్రిజిన్ సింపుల్‌గా, లోరాటిడిన్ ఇలాంటి టాబ్లెట్స్, లేకపోతే టాపికల్ క్రీమ్స్, అట్రాక్స్ లోషన్స్ గానీ, లిక్విడ్ పారాఫిన్, కోకోనట్ ఆయిల్ గూడా హెల్ప్ అవుతుంది. వెరీ రేర్‌గా స్టెరాయిడ్స్ లాంటి మెడికేషన్ సివియర్ అర్టికేరియా, సివియర్ యాంజియోడిమా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తాం. థాంక్ యూ వెరీ మచ్.